ప్రజలను ఒక తోటమాలి వలె దివారాత్రులు కూడా దేవుడు ఏం చేస్తున్నట్టు ఆయన కాపాడుచున్నాడు. ఎలా కాపాడుచున్నాడు? తోటమాలి వలె. అంటే చూడండి, తోటకు భద్రత. కొన్ని తోటలు ఉంటాయి, తోటమాలు లేదనుకోండి. ఉదాహరణకి రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయనుకోండి, రోడ్డు పక్కన చెట్లకు తోటమాలు ఉంటాడా? ఉండడు. అది ఎప్పుడు రాళ్ళ దెబ్బలు ఉంటాయి, ఏమైతే దొంగతనం వద్దు, ఎలాంటి పరిస్థితులు, పశువులు అన్నీ ఉంటాయి, దానికి అన్ని పశువులు ఉంటాయి. అదే తోటకైతే చుట్టూ కంచె ఉంటుంది, తోటమాలి ఉంటాడు, కాపాడుతుంటాడు, భద్రపరుస్తాడు. ఈ లోకంలో దేవుడు లేని పరిస్థితి ఏంటంటే రోడ్డు పక్కన చెట్లు. దేవుణ్ణి కలిగి ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది అంటే మనం తోటలో ఉన్నట్టు. ఎవరి తోటలో? దేవుని తోటలో ఉన్నాం కదండి. దేవుని తోటలో మనం. తోట అంటే సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి దేవుని తోటలో, దేవుని సంఘములో మనం ఉన్నాం. దేవుడు తోటమాలి వలె ఆయన కాపాడుతున్నాడు. రెండవది మనం చూస్తున్నాం. మూడవది చూద్దాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎలా కాపాడుతున్నాడు మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అంటే దేవుని కాపుదలను బట్టి దేవుని స్తుతించే వారికి మనం. చూడండి, మూడో సంగతికి వస్తే పరిశుద్ధ గ్రంథంలో మూడో మాటగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. దేవుడు తన ప్రజల విషయంలో ఎలా కాపాడుతున్నాడు, ఎందుకు మనం స్తోత్రం చేయాలి, ఎందుకు ఆయన ప్రకటించాలి. చూడండి, ఇర్మియా గ్రంథం చదువు 31:10. యెహోవా మాట వినుడి, దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలీయులు చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు, గమనించాలి, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడనని తెలియజేయుడి. రైట్. అంటే ఇక్కడ మూడవదిగా చూస్తే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, మన దేవుని గురించి చెప్తున్న మాట, దేవుని కాపుదల గురించి. మూడవదిగా దేవుడు ఎలా కాపాడుతున్నాడు చెప్పండమ్మా. ఎలా కాపాడుతున్నాడు? గొర్రెల కాపరి ఉన్నాడు. ఈ గొర్రెల కాపరి తన మందను కాపాడుతాడు. ఇప్పుడు మనం చూస్తే గొర్రెల కాపరి అన్నది కానీ, లేదు మరి బర్రెల కాపరి అనొచ్చుగా. బైబిల్ ఉందా? లేదు కదండి. బర్రెల కాపరి లేదు కదండి, ఎద్దుల కాపరి లేదు, దున్నపోతుల కాపరి లేదు. కానీ ఏ కాపరి అంటే బైబిల్ మనకి ఏ కాపరి ఉంది? గొర్రెల కాపరి. ఎందుకు గొర్రెల కాపరి అనే ఉంది? మరి గొర్రెలు కాకుండా పశువులు ఉన్నాయి కదా, బర్రెలు, గేదెలు, ఎడ్లు, ఆవులు ఉన్నాయి కదండి. మరి వాటి కాపరి అని కూడా ఎందుకు దేవుడు గొర్రెల కాపరి రాయించాడు అంటే, దీనికి మనం లేఖనం ఆదికాండంలో ఇస్తే యాకోబు అంటాడు, తన మామ మందను, గొర్రెల మందను రాత్రి మంచుకును చలికి తన కళ్ళు చీకిపోయి ఎంత బలహీనమైనట్టుగా రాత్రి పగళ్ళు ఈ గొర్రెల మందను యాకోబు తన మామయ్య లాభాను మందను, గొర్రెల మందను మేపుతూ కాపుతూ వచ్చాడు. పగలపూట మేపడం, రాత్రిపూట కాపు. చూడండి, గొర్రెల మందకు ఎందుకు గొర్రెల కాపరి అంటే, మాకు కూడా ఒకప్పుడు పశువులు ఉన్నాయి, అంటే ఆవులు, కోడదొళ్ళు ఉన్నాయి, కానీ గొర్రెలు అయితే లేవు కదండి. అయితే ఈ పశువులు ఏం చేస్తాం, పొలంకి వెళ్ళినాక పొలంలో కొన్ని దున్నవి ఉంటాయి, లేదా మేత వేస్తాయి. ఇంటికి రాగానే ఆ పొట్టంలో కొట్టేసి మనం ఇంట్లో చక్కగా నిద్రపోతాం. కానీ ఈ గొర్రెల కాపరి అట్లా కాదు. గొర్రెల పగలపూట మేపాలి, రాత్రంతా ఏం చేస్తాడు మరలా గొర్రెల దగ్గరే రాత్రంతా గొర్రెల దొడ్డి పొలాల్లో మనం చూస్తాం కదా. మనం చూస్తాం లోకాసు 2:10, 2:9 గొర్రెలు తమ మందను రాత్రిపూట ఏం చేస్తున్నారంట, కాచుకుంటున్న దేవదూత వారి మధ్యలో ప్రత్యక్షమైంది. అంటే పగలు మేత మేపుతున్నారు గొర్రెలకి, రాత్రిపూట మందను కాపు కాసుకుంటారు, కాపలాగా ఉన్నారు, వాచ్మెన్ లాగా కూడా రాత్రి అంతా ఆ పొలాల్లోనే గొర్రెల చుట్టూ కాపు. అందుకే మన దేవుడు వేరే పశువుల కాపర కంటే కూడా ఈ పగలపూట ఉంటారు కానీ రాత్రిపూట ఏ పశువుల దగ్గర కాపల ఉండాల్సిన పని లేదు. అదేదో పశువుల పాకలు కొట్టంలోనే ఉంటాయి అంతే. కానీ గొర్రెలకు అట్లా కదండి, గొర్రెలకు రాత్రంతా కూడా కాపలా ఉంటారు. అందుకే మన ప్రభు అందుకే కదా ఏమన్నాడు అంటే, యెహోవా గొర్రెల గొప్ప కాపరి అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మన కాపరి. ఆయన ఎలాగంటే గొర్రెల కాపరిగా ఆయన పోల్చబడినాడు. అందుకే గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా దేవుడు మనము ఆయన కాపాడుతున్నాడు. ఒక గొర్రెల కాపరి వల్లే కాపాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే 4 మాట చూస్తాం. చూడు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన ఎలాగ కాపాడుతున్నాడు తన ప్రజలను, ఏ రీతిగా కాపాడుతున్నాడు ఆయన ప్రజలంటే 4వదిగా పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో చూద్దాం. 31వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు. కాబట్టి పక్షులు తమ పిల్లలను కాపాడినట్లుగా యెరూషలేమును దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడ. పక్షి ఎగురుతూ తమ పిల్లలను కాపాడినట్లు. అంటే పక్షి ఎలాగ తన పిల్లలను కాపాడుతుందో మన ప్రభు అయిన దేవుడు కూడా అలాగనే ప్రియులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు. మనం చూస్తున్నదండి,
దేవుడు 2025 సంవత్సరం జనవరి మాసం నుండి ఈ దినం వరకు కూడా, అందుకే బైబిల్లో మాట ద్వితీయోపదేశం 11వ పండు, ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ దేశం మీద ఉంది, లేదా ఆయన కనులు ఉన్నాయి. ఆ దేశం అంటే ప్రజలు, అనగా దేవుని ప్రజల మీద, ఇంటి వారి మీద, చేరవచ్చిన మనందరి మీద యెహోవా కనుదృష్టి ఉంది. యెహోవా కనుదృష్టి ఏం చేస్తున్నాడు? ఆయన చూసి ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. చూసి కాపాడే దేవుడు ఆయన. కాబట్టి కనులను చూసి కాపాడే దేవుడు అండి. అంటే దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కాపాడకపోతే కదండి, యెహోవా ఆయన కాపాడకపోతే 108 కీర్తన 102 కీర్తనలో యెహోవా పట్టణమును కాపాడనేలా దాని కావలి కాయవాడు మేలుకొనుట వ్యర్థమే. ఇదనాలు నీవు నేను మనం ఈ రోజు వరకు, ఈ డిసెంబర్ 26వ తేదీ వరకు, ఇంతవరకు మనం ఉన్నామంటే దేవుని కాపుదల. దేవుడు కాపాడకపోతే ఎవరు కూడా. ఎగ్జాంపుల్ మనం చూస్తే, మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు, ఆమె దేశ ప్రధాని, మన దేశ